నేను గోంగూరతో నిలవ పచ్చడి చేసుకుంటున్నాను. మొన్న నేను తిరుపతికి వెళ్ళాను గదా! మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి. సో, అక్కడేమంటే గోంగూర ఒలిచి నీట్‌గా కవర్‌లో పెట్టున్నారు. సో, నాకు కావాలని తెచ్చుకునేసాను. ఇంకా అక్కడ ఆకుకూరలంటే నాకు చాలా ఇష్టం. అందుకనేసి గోంగూర తెచ్చుకున్నాను. ఇంకిప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను మీ అందరికిక్కడ. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు అన్నీ వేయించేసుకొని, ఇంకా మిక్సీ వేసుకునేటప్పుడు ఏమంటే కొంచెం చింతపండు వేసేసుకొని రుబ్బేసుకోవాలి. దాని తర్వాతంటే మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లో తెల్లగడ్డలు వేసుకొని నేనింకా గోంగూర నీట్‌గా కడిగి ఆరబెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఆకు బాగా ఆరిపోయిన తర్వాత వాటర్ ఏం లేకుండా వేయించి పెట్టుకున్నాను. తెల్లగడ్డలు సెపరేట్‌గా తీసేసుకున్నాను. ఇంకా ఈ గోంగూరలో కొంచెం సాల్ట్ వేసుకొని రుబ్బేసుకున్నాను. దాని తర్వాత ఏమంటే మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ గోంగూర దీంట్లో వేసేసుకొని ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాను కదా! సో, ఆ మిక్స్చర్ అంతా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తెల్లగడ్డలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా దీంట్లో కలిపేసాను. అంతే గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి.